సమావేశాలు ఈ రోజు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. జగదీష్ రెడ్డి వివాదం తర్వాత సభ జరుగుతుండటంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అలానే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతూ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలపై కూడా ధీటుగా జవాబు చెప్పేందుకు సర్కార్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మూడవ రోజు అసెంబ్లీ ఏ విధంగా జరగబోతోంది? మరిన్ని వివరాలు అందించడానికి అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరిగే అవకాశమే కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు జగదీష్ రెడ్డి ఇష్యూని లేవనెత్తే అవకాశం ఉంది. అలానే ధీటుగా ఆన్సర్ ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా రెడీగా ఉందా? ఎలా ఉండబోతుంది ఈ రోజు సెషన్? ఈరోజు థర్డ్ డే అసెంబ్లీ చాలా వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జగదీష్ రెడ్డి సస్పెన్షన్, దాని తర్వాత మొన్న సీఎం కూడా సభలో లేరు. ఈరోజు సీఎం సభకు వస్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు ప్రశ్నోత్తరాలను కూడా రెండు సభల్లో, అటు మండలిలో ఇటు అసెంబ్లీలో రెండిట్లలో కూడా రద్దు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద చర్చ ఉంటుంది. సీఎం దాంట్లో పాల్గొంటారు. దాంతోపాటుగా సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పెట్టడానికి సభ ముందుకు ఆ బిల్లు రానుంది. సో దాన్ని కూడా సభ ఆమోదం తెలపనుంది. ఇక జగదీష్ రెడ్డి అంశమే కీలకంగా మారనుంది. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగనుంది. అటు జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కాంగ్రెస్ కూడా పట్టుపట్టనుంది. ఇప్పటికే సస్పెండ్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నిన్నంతా కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు సభలో ఒక గందరగోళ వాతావరణం సృష్టిస్తే మాత్రం చర్యలు తప్పవు అంటూ మొన్ననే శ్రీధర్ బాబు చెప్పారు. సభా సాంప్రదాయాలకు ఎవరు ఆటంకం కలిగించినా కూడా ఊరుకోబోమన్నది చట్ట ప్రకారం, సభా నియమాల ప్రకారం వెళ్తామనేదైతే ఇప్పటికే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పి ఉన్నారు. కనుక ఈ రోజు ఎలా ఉండబోతుంది అనేది అయితే ఆసక్తిగా మారింది. ఎందుకంటే సీఎం రానున్నారు. సీఎం ముందే బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగి ఉన్నారు. అటు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కాంగ్రెస్ కూడా టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. చాలా వేడిగా ఈరోజు అయితే జరుగుతుంది. నిన్న మంత్రులు కూడా స్పందించారు. ఇప్పటికీ కూడా క్షమాపణ చెప్పకపోవడం అనేది సభకు అగౌరవపరచడమే, స్పీకర్ చైర్ను అగౌరవపరచడమే అంటూ కూడా నిన్నటి నుంచి మంత్రులు చెప్తున్నారు. సో ఈ రోజు అయితే చాలా డిస్కషన్ అయితే జరగనుంది. దీనిపైనే ప్రధానంగా చర్చకు పట్టుబట్టడంతో పాటుగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్ ప్రభాకర్. మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అంశంపైనే ఇష్యూ కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు దానిని లేవనెత్తాలని ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ధీటుగా సమాధానం ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేస్తారు. అలాగే కొన్ని ప్రత్యేక బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.